రష్మిక లేకపోతే విజయ్ దేవరకొండ గారు రిలేషన్ మొత్తం మనం ఎప్పటి నుంచో ఉన్నారు. అదేం హైడ్ చేయలే, చాలా మందికి తెలుసు కూడా. అంటే ఒక 2-3 సంవత్సరాలు హైడ్ చేసే ప్రయత్నాలు ఉన్నారేమో, కానీ తర్వాత ఒక 3-4 సంవత్సరాల నుంచి అయితే వాళ్ళు పబ్లిక్గానే ఉన్నారు. ఆవిడ వీళ్ళింటికి రావడం, రష్మిక ఏ సినిమా తెలుగు సినిమా లేకపోయినా ఆవిడ హైదరాబాద్ వచ్చిందంటే కారణం విజయ్ దేవరకొండ గారిని కలవటానికి. అది చెప్తారండి, అది ఒక హైడ్. అంటే హైప్ క్రియేట్ చేయాలంటే లేదు లేదంటూనే ఉండాలి. ఇప్పుడు మీరు ఒక పార్టీ మారిపోయామంటే చూడండి, మీరు ఏమన్నా మారుతున్నారంటే అప్పుడు లేదు, మా ప్రజలు ఒప్పుకోరు అంటాడు. తీరా మన్నాడు చూస్తాడు పార్టీ, వేరే పార్టీలో కూర్చుంటాడు. ఇది కూడా అంతే. ఇది ఇంకొక అదర్ హ్యాండ్ చెప్పాలంటేనమ్మా, వీళ్ళ మ్యారేజ్ రైట్స్, అంటే మ్యారేజ్ లైవ్ ఇచ్చే రైట్స్ ఏంటంటే ఒక ఓటీటీ ఛానల్కి అమ్మారు. ఓటీటీ ఛానల్ అమ్మిన ప్రకారం వాళ్ళకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ప్రకారం ఏంటంటే ముందు వాళ్ళు ఎక్స్పోజ్ చేయకూడదు. ఇప్పుడు ఏ సినిమా అయినా సరే, ఏదైనా సరే, వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేయాలో కూడా డిసైడ్ చేసేది ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఆ విధంగా వీళ్ళ రైట్స్ ఏదో 70 crores ఎంతకో కొన్నారన్నట్టుగా చెప్తున్నారు. అది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ అది నెట్ఫ్లిక్స్ అవచ్చు, ఏదో ఓటీటీ ప్లాట్ఫామ్. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో మనకు అది అనవసరం అమ్మా. కానీ ఏంటంటే, అంటే దాన్ని ఇండైరెక్ట్గా చెప్పడం అంటే ఇంకొకటి ఎవడన్నా 80 కోట్లు కడుగుతారేమో అని బేరాలు ఆడటం. ఇది అంత చీప్గా చూడకూడదు. నెట్ఫ్లిక్స్ వాళ్ళని కాదు, ఎవరినైనా సరే నీ మ్యారేజ్ చేయాల్సిన అవసరం వాళ్ళకి అవసరం లేదు. కానీ ఏదన్నా చూస్తే వ్యూవర్స్ పెరిగి, లేకపోతే సబ్స్క్రిప్షన్ లేదా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఏమైనా పెరుగుతాయని ఉద్దేశంతో చేస్తారు తప్ప అందుకంటే ఏం కాదు. ఏదేమైనా సరే వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకోవడం అయితే నేను సంతోషంగా భావిస్తున్నాను. మీడియాని అలౌ చేయకపోవడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ ఓటీటీకి వాళ్ళు మ్యారేజ్ రైట్స్ ఇచ్చేసారు. అందువల్ల ఏంటంటే ఆ కండిషన్స్ ప్రకారం వాళ్ళు వేరే దానికి ఇవ్వడానికి ఉండదు. మీడియాకి ఎలా చేస్తే అంటే, మీడియా కూడా సపోజ్ నాదొక మీడియా ఉందనుకోమ్మా, నేను లైవ్ ఇచ్చేస్తే అదే చూస్తారు, నాకున్న సబ్స్క్రైబర్స్ నన్నే ఫాలో అవుతారు. అదే నెట్ఫ్లిక్స్ ఒకే అది ఎవరైతే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఆ రైట్స్ కొనుక్కున్నారో వాళ్ళు మాత్రమే లైవ్ ఇచ్చారంటే కనుక వాళ్ళకి ఎక్కువ చూస్తాం. ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి, క్రికెట్ మ్యాచ్ జియో హాట్స్టార్ ఉంది, జియో హాట్స్టార్ బదులు ఇంకో 10 మంది చూస్తే, ఇంకో 10 ఛానల్ ఇచ్చారనుకోండి, అందులో 10,000 మంది కూడా చూడరు. కానీ అటువంటిది ఇప్పుడు 45 కోట్ల మంది, 50 కోట్ల మంది వ్యూవర్స్ చూస్తున్నారంటే కారణం ఏంటంటే అది ఒకే ఒక ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి. అదేవిధంగా విజయ్ దేవరకొండ రష్మిక వాళ్ళ మ్యారేజ్ కూడా అంత పకడ్బందీగా చేసి ఒక సింగిల్ ఛానల్లో లైవ్ ఇస్తే కనుక బిజినెస్ పరంగానూ అటు ఉంటుందని అదొకటి. ప్లస్ ఏంటంటే వేరే మీడియా ఛానల్కి అనుమతి ఇవ్వకుండా ఉండటం ఏంటంటే, అది వేరే ఛానల్లో వచ్చేస్తే ఎవరికైతే ప్లాట్ఫామ్కి ఇచ్చారో వాళ్ళు దాంట్లోనూ చూడకపోవడం పక్కనెట్టినా వాళ్ళ కండిషన్ ప్రకారం వీళ్ళు నడుచుకోవాలి. వాళ్ళు అక్కర్లేదు ఎన్ని ఛానల్ అయినా పర్మిషన్ ఇవ్వండి అన్నారు అనుకుంటే అందరికి ఇచ్చేస్తారు. వీళ్ళందరూ చూసేయడం గొప్పగా అనుకుంటారు కదా, ఎందుకంటే వీళ్ళు కూడా కొంతమంది అమౌంట్ ఇస్తారు కదా. అందువల్ల అది ఓటీటీ ప్లాట్ఫామ్ కండిషన్స్ ప్రకారం వాళ్ళు నడుచుకోవాల్సి వస్తుంది. ఆ విధంగానే వాళ్ళు బయట మీడియాకి పర్మిషన్ ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ నుంచి అలాగే ఉంటుంది. ఇది యాక్చువల్గా విజయ్ దేవరకొండ లేకపోతే రష్మిక మందన ఫస్ట్ పెళ్లి చేసుకుంటారన్న ఫస్ట్ న్యూస్ నుంచి కూడా వాళ్ళు అదే విధంగా నేను అంటున్నాను కదా, ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళ కండిషన్స్ ప్రకారం వీళ్ళు హద్దులు దాటడానికి లేదు. అందువల్లే వాళ్ళు ఆ విధంగా ఇదవుతారు తప్ప వాళ్ళు మీడియాని ఏదో కించపరచాలని లేదా అవమానపరచాలన్న ఉద్దేశం కాదు. వాళ్ళు ఓటీటీ వాళ్ళు ఇంకెవరికి ఇవ్వటానికి లేదు, సోల్ రైట్స్ అన్నీ మాకే ఉన్నాయి అని చెప్తే కనుక ఆ ఛానల్కి మాత్రం వాళ్ళు లైవ్ ఇది అవుతుంది. అందువల్ల కండిషన్స్ తప్ప అంతకంటే కాదు. చేయొచ్చు అంటే అంత ఫ్యాన్స్ ఇరగబడి చూసేస్తారని కూడా నేను అనుకోవట్లే. వాళ్ళ మ్యారేజ్ అది చాలా మంది లెక్కేస్తే ఇప్పుడు జియో హాట్స్టార్లో 44 కోట్ల మంది చూసేస్తున్నట్టు మహా అయితే 10,000 మంది ఎంతమంది చూస్తారు తప్ప దానికి ఏదో వాళ్ళు ఏదో బిజినెస్ చేయాలనుకున్నారు, వీళ్ళు మ్యారేజ్ పట్టుకుని ఏదో రైట్స్ అడిగారు, రైట్స్ కొనుక్కున్నారు, ఆ రైట్స్ ప్రకారమే ఆ కండిషన్స్ ప్రకారమే వాళ్ళు ఆ ఛానల్ టెలికాస్ట్ చేస్తారు, లైవ్ టెలికాస్ట్. అంటే కరెక్ట్ కాదా అంటే కనుక అది మనకు అవసరం లేదనేది నా ఉద్దేశం. వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు, మనం ఎగబడి చూసేయాల్సినంత అవసరం లేదు, అంతే కదా. మనం ఎగబడి చూడాల్సిన అవసరం లేదు. అవి వచ్చినప్పుడు చూస్తాం. గ్లిమ్స్ కావాలంటే మనం బోల్డ్ ప్లాట్ఫామ్స్లో వస్తాయి, అప్పుడు చూసుకుందాం. మనం వాళ్ళ మ్యారేజ్ చూడకపోతే మనం అన్నం తినలేకపోతాం, లేకపోతే ఎలాగా ఇన్ని ఇబ్బందులు పడిపోతున్నాం కదన్న కండిషన్స్ తక్కువ అయితే ఎవరికీ లేదు. వచ్చినప్పుడే చూస్తారు. అదేమన్నా ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదన్నా ఖాళీగా ఉన్నప్పుడు చూస్తారు. అంతేగాని ఇప్పుడు చూడకపోతే చాలా కష్టం. మన పక్కన ఉన్న అయితే ఎవరు
ఇట్లా అని చెప్పి